బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మార్పు వార్తలను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ ను వీడనున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పిల్లలు లేకపోయినా ప్రజల కోసం జీవిస్తున్నానని, 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని చెప్పారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడే సైన్యంలో చేరానని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను కేసీఆర్ తో మాట్లాడలేదని, కాంగ్రెస్ లోనే ఓ ప్రముఖ నేతే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు కార్యకర్తలను మండించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ ను వీడనున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తారు. కిరణ్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సేపటి క్రితం మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ పార్టీలోని ఒక ముఖ్య నాయకుడే తన మిత్రుల ద్వారా ఒక మీడియా ద్వారా సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తూ పార్టీ మారుతున్నారని ఆరోపించడం జరిగింది. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండే 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందానని, పార్టీలో క్రమశిక్షణతో మెలుతున్నానని, కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఒక మీడియా ప్రకటనలో తెలపడం జరిగింది. అంతేకాకుండా తన భార్య కోదాడకెళ్లి గెలిచిన ఉత్తమ్ పద్మావతి పార్టీ మారబోమని, ఇది కేవలం తనపై చేసిన దుష్ప్రచారమే అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను పార్టీ కొన్ని జరుగుతున్నటువంటి పరిణామాలకు, కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానే తప్ప పార్టీని వీడబోనని ఆయన మీడియా ముఖంగా ఇచ్చిన దాని ప్రకారంగా చెప్పడం జరిగింది. తాను పార్టీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదని గత కొద్ది రోజులుగా తనపై వస్తున్నటువంటి తప్పుడు వార్తలు ఆయన పూర్తిగా ఖండించడం జరిగింది. ఈ యొక్క వార్తలను తను పూర్తిగా ఖండిస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కిరణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.